ప్రభు నాను బట్టి మీ అందరికీ వందనాలమ్మా. మరి దేవుడు ఎన్నో సంగతులు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. కారణం ఏంటంటే మనం బ్రతికి ఉన్నాం. బ్రతుకున్నామా? బ్రతికి ఉన్నాం. మనం బ్రతికి ఉండగానే యేసయ్యని నమ్ముకోవాలి. చనిపోయిన తర్వాత మనకు అన్నీ తెలుస్తాయంట, కానీ యేసయ్యని నమ్ముకునే యోగ్యత అట్టి భాగ్యము మనకి ఉండదు. అన్నీ తెలుస్తాయి అన్న వాళ్ళందరూ దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే నువ్వు నరకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా నిన్ను దేవుడు సజీవులుగానే ఉంచుతాడు. నరకంలో ఉన్నవారు కాలిపోతూ అగ్నిలో కాలిపోతారని చెప్పాడు దేవుడు. ఆ మాటలు మనం నమ్ముతున్నాం. ఈ నరకంలో ఉన్నవాళ్ళు ఏ రీతిగా అగ్నిలో కాలిపోతూ ఉన్నారో పరలోకంలో ఉన్నవారు సంతోషంగా యేసయ్యతో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు యేసయ్య దగ్గర ఉంటారు అంటే యేసయ్య ఎవరినైతే క్షమిస్తాడో వారు యేసయ్య దగ్గర ఉంటారు. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు అన్నాడు కదా. ఏమని చెప్పాడు? లోకంలో అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే ఆయన క్షమాపణ మనం పొందుకోవాలి. ఆయన సిలువలో మొట్టమొదటి మాటగా దేవుడు సిలువలో పలికిన ఈ శ్రేష్టమైన 7 మాటలు ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ 7 మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలుగా ఈ లోకంలో ప్రసిద్ధి చెందినాయి. ఈ మొట్టమొదటి మాటగా ఏమన్నాడంటే దేవుడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. ఎందుకు దేవుడు క్షమించటానికి ఇష్టపడ్డాడు అంటే ఆయన మనల్ని క్షమిస్తేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆయన మనల్ని క్షమించకుండా మనం పరలోక రాజ్యానికి ఎంత మాత్రమూ వెళ్ళం. ఆయన క్షమాపణ ఎందుకు మనకు అనుగ్రహించాడు అంటే ఆయన సిలువలో మన కొరకు మరణించాడు. మన ప్రతి పాపాన్ని ఆయన భరించాడు. ఇప్పుడు పాట పాడుకున్నాం మనం కదా, సిలువలో సాగింది యాత్ర. ఆ సిలువలో మనం ధ్యానం చేసినప్పుడు, ఆ సిలువ వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ సిలువలో మనం చెప్పుకోవటానికి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సిలువను చూసినప్పుడు చాలామంది ఇది చాలా గొప్పది అనుకుని మెడలో ధరిస్తూ ఉంటారు. కానీ ఆ సిలువ మరణం ఎంత భయంకరమైంది అంటే ఆ సిలువను మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఆ సిలువలో దేవుడు ఎంతగా నలిగిపోయాడు, ఎంతగా కష్టపడ్డాడు, ఎంతగా ఆయన బాధలు అనుభవించాడు అనేది మనం ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు మనం ధ్యానిస్తూ ఉంటే, మనం ఆలోచన చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంత శ్రమలో ఉండి కూడా ఆయన ఏం చేయటానికి ఇష్టపడ్డాడు? మనల్ని క్షమించటానికి ఇష్టపడ్డాడు. కారణం ఆయన రక్తము ఎంతో శ్రేష్టమైనది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అందరు నాతో చెప్పండి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను
పవిత్రులుగా చేయును. ఆయన రక్తం ఏం చేస్తుందంటమ్మా? పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం పాపాల నుండి పవిత్రులుగా చేస్తుంది. ఎంతో మంది రక్తం మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా అప్పుడప్పుడు ఏదైనా కోసుకున్నప్పుడు రక్తం బయటకు వస్తూ ఉంటుంది. ఏదైనా గుడ్డతో మనం అద్దితే ఆ రక్తం మరక ఆ గుడ్డ మీద చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది. కనీసం ఆ గుడ్డని మనం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడం. కానీ యేసయ్య రక్తం మన పాపాలను కడగడానికి ఉపయోగించే రక్తం. అంతకుముందు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. కొన్ని పవిత్రమైన జంతువుల్ని బలిచ్చినప్పుడు ఆ రక్తంతో పాపాలు కడగబడతాయని ధర్మశాస్త్ర ప్రకారం తెలియజేశాడు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే బలర్పిస్తున్నారు, మరలా తిరిగి పాపం చేస్తూ ఉన్నారు. బలర్పిస్తున్నారు, మరలా అదే రోజు మరలా పాపం చేస్తూ ఉన్నారు. వారి మీద నుండి ఆ పాపాలు అలాగే నిలిచి ఉంటున్నాయి. అందుకని దేవుడు చూసి పరలోకము నుండి భూమి మీదకి దిగివచ్చి నీ కొరకు నా కొరకు కూడా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. కారణం ఏంటంటే ఆయన ఎందుకు ఆ సిలువలో రక్తాన్ని కార్చాడు అంటే ఆయన రక్తం ఏం చేసే శక్తి పొంది ఉంది? పాపాలు కడిగే శక్తి పొందుకుంది. ఇది సత్యం. చాలామంది ఈ సత్యం తెలియక ఎందుకు సిలువలో వేశారు, ఎందుకు అక్కడ మేకులతో కొట్టారు, ఎందుకు ఆయన్ని చంపారు, ఎందుకు పాతి పెట్టారని ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కల్వరి సిలువలో నీ పాపాలు నా పాపాలు కడగడానికి ఆయన ఆ సిలువలో మరణం పొందాల్సిన అవసరం ఉంది. ఆయన బలైపోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయన సిలువ పైన బలిగా మార్చబడ్డాడు. ఆయన రక్తపు ఒక్క బొట్టు కూడా ఆయన ఉంచుకోకుండా ప్రతి బొట్టు కూడా నీ కొరకు కార్చడానికి గల కారణం ఏంటంటే ఆయన రక్తంలో ఏముందంట? పాపాలు కడిగే శక్తి ఉంది. పాపాలు కడిగే శక్తి ఉంది. ఈ రకమైన శక్తి మరి ఏ రక్తానికి కూడా లేదు. అందుకనే మనం యేసయ్యను వెంబడిస్తున్నాం. అందుకే యేసయ్యను మనం నమ్ముకున్నాం. యేసయ్య పాపాలు, యేసయ్య రక్తం పాపాలను కడిగే శక్తి కలిగి ఉంది కనుక ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. మనం చేసిన ప్రతి పాపాన్ని కడిగివేశానని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నువ్వెన్ని పాపాలు చేసినా నీ ప్రతి పాపాన్ని నా రక్తంతో కడిగి వేస్తున్నాను. ఇక నుండి నీవు ఎలా ఉన్నావంటున్నాడు? పవిత్రురాలిగా, పవిత్రుడుగా ఉన్నావు అని చెప్తా ఉన్నాడు అనమాట. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు అని అంటే ఈ శిలువ మరణం పొందటం ద్వారా చూడండి, అదే యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతూ వస్తున్నాడు. మనము సహోదరులను ప్రేమించుచున్నాం. చాలమ్మా, ఏం చెయ్యాలంటమ్మా? మనము సహోదరులను ప్రేమిస్తున్నాం. యేసయ్య ఒకే ఒక్క మాట మనతో చెప్తా ఉన్నాడు. ఏమనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఎప్పుడూ కూడా ఆ మనస్సు కలిగి ఉండాలి. యేసయ్య మన కోసం కల్వరి సిలువలో మరణం అనుభవిస్తూ ఆయన ఎన్నో బాధలు పడుతూ కూడా నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన క్షమించాడు. ఆయన క్షమించాడు కాబట్టి నువ్వు కూడా క్షమించాలనని ఆయన కోరుతూ ఉన్నాడు. నువ్వు ఎలాగ క్షమించాలంటే నీ పొరుగు వారినంట ప్రేమించాలంట. నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ సహోదరులను ప్రేమించాలి. అలాగా కానీ జరిగితే ఏం జరుగుద్దంట చూడండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నావని ఎరుగుదుము. చూసారా,
పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఆయన ఇలాగా దేవుని కల్వరి సిల్వలో ఈ రీతిగా చాపడానికి గల కారణం ఏంటంటే, ఈ లోకము నుండి మనం పరలోకానికి వెళ్ళటానికి ఆయన ఎలాగయ్యాడు? మార్గముగా చేయబడ్డాడు. ఆయన ఇలాగా మార్గముగా చేయబడకపోతే నువ్వు ఆ అగాధములో నుండి ఈ స్థలం నుండి ఆ స్థలానికి వెళ్ళటానికి నీకు అవకాశం లేనే లేదు. అందుకని ఆయన కల్వరి సిల్వలో నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడనమాట. ఎందుకంటే మరణము నుండంట నిన్నెక్కడికి నడిపిస్తా ఉన్నాడు? జీవములోనికి దాటిస్తా ఉన్నాడు. ఆ అగాధములో, ఆ పాతాళములో నువ్వు బంధించబడి ఆ పాతాళంలో నువ్వు ఉండిపోకుండా దేవుడు మరణము నుండి ఎక్కడికి నడిపిస్తున్నాడమ్మా? జీవంలోనికి దాటిస్తున్నాడు. నువ్వు జీవంలోనికి దాటి వెళ్ళాలంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ వలే నీ పొరుగు వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ సహోదరులను ప్రేమించాలి, నీ ఎదురుగా ఉన్న వాళ్ళని ప్రేమించాలి, నీ ప్రక్కింటి వాళ్ళని ప్రేమించాలి. నీవు ఉన్న నీ సహోదరులను ప్రేమగా చూడకపోతేనంట, దాని తర్వాత మాట చదువు నాన్న, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఏమైపోతారు అంటే, మనం ప్రేమ లేకపోతే మరణమైపోతాం. ఈ లోకంలో మరణం ఇక్కడ మనకి స్పష్టంగా కనబడతా ఉంటుంది. ఈ లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మరణించాల్సిన వారమే. కానీ పరలోకంలో మాత్రం ఎన్నడూ కూడా మరణం లేదు. అంత మాత్రమే కాదు, ఎక్కడంట? పాతాళంలో అగ్నిలో కాలిపోవలసిన అవసరత ఉంది. దేవుడైతే ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నిన్ను మరణములో నుండంట ఎక్కడికి దాటించడానికి? జీవములోనికి దాటించటానికి. నువ్వు యోగ్యగాలు ఆయనతో కలిసి సజీవుడుగా ఆయనతో కలిసి జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకని ఆయన ఈ దినాన కల్వరి సిల్వలో మరణించటానికి ఇష్టపడ్డాడు. 2000 ఎన్ని సంవత్సరాలైంది? 24 సంవత్సరాలైంది. అయినా ఇంకను కూడా మనుషులు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఈ లోకంలో ఎందుకు మరణించాడో, ఈ లోకంలో ఎందుకు జీవించాడో, ఎందుకు యేసయ్యని నమ్ముకుంటున్నారో ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు. ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నారు, ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు, ఇంకా వాదనలు పెట్టుకుంటున్నారు. ఇంకా భ్రష్టుల్ని చేయడానికి సాతాను రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంది. ఎందుకంటే నిన్ను మరణము నుండి జీవములోనికి దాటించటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నువ్వు యేసయ్యని నమ్ముకుంటే, యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉంటే నీకు ఎన్నో మేలులు ఈ లోకంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడనమాట. అంత మాత్రమే కాదు కానీ, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చుదమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, చాలామంది ఎలాగ ప్రేమించాలి, యేసయ్యని ఎలాగ ప్రేమించాలి, ఏ రీతిగా నడుచుకోవాలి అని మీ హృదయంలో ఆలోచన కలిగి ఉన్నారని దేవుని దాసుల ద్వారా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడన్నమాట. ఏమనంటే, దేవుడు 10 ఆజ్ఞలు మనకి అనుగ్రహించాడు. ఈ 10 ఆజ్ఞల్ని మనం పాటించాలని, దేవునికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకోవాలని, ఈ 10 ఆజ్ఞలలో ఏముందో మనం నేర్చుకుని ఆయన ఆజ్ఞలలో జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దాని కింద ఒకటి అంటున్నాడు అన్నమాట, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఎలాగా దేవుణ్ణి ప్రేమించాలి? ఎలాగా ప్రేమించాలమ్మా దేవుణ్ణి? ఆయన ఆజ్ఞల్ని ఎవరైతే గైకుంటారో వాళ్ళే దేవుణ్ణి
ప్రేమించినట్టు. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే ఆయన రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. దేవుణ్ణి ప్రేమించిన బిడ్డల్ని మరణము నుండి ఎక్కడికి దాటిస్తుందంట? జీవములోనికి దాటిస్తుంది. దేవుని యొక్క రక్తం, ఆయన రక్తంలో నీవు నేను కడగబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎవరైనా సరే ఈ రక్తంలో కడగబడకపోతే నువ్వు పరలోకం వెళ్ళడానికి అర్హత లేనే లేదు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారు మాత్రమే పరలోక రాజ్యం చేరతారు. మరి ఈ దినాన మనందరం ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, యేసయ్యా నీ రక్తంలో నా ప్రతి పాపాన్ని కడుగు ప్రభువా, నన్ను మరణము నుండి జీవంలోనికి దాటించు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ రీతిగా మనందరం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.